హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఆగస్టు 17 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి నిజంగానే చేతనైతే వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే గనక వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఈ మధ్య ఒక అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి చాలా ఎక్కువగా వెళ్తుంది. అదే ఏంటంటే మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి అంశం. మెగా డీఎస్సీ పేరున వాళ్ళు సోమవారం నాడు ర్యాలీలతో రాష్ట్రాన్ని అల్లాడించారు. మెగా డీఎస్సీతో దగా డీఎస్సీగా చేసినటువంటి చంద్రబాబు సర్కార్ తీరుపై బొగ్గుమన్నారు. దగా డీఎస్సీకి కారకుడైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా, సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ జనాలు ప్రజా పోరుబాట పట్టారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నాడు భారీ ర్యాలీలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువత నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా కదం తొక్కారు. ఒకవైపు విజయవంతంగా జంజీ యువత కూడా ర్యాలీలకు భారీగా వచ్చింది అని సాక్షి రాస్తుంది. అదేవిధంగా వైసీపీ పార్టీ చెప్తుంది. మెగా డిఎస్సీలో మరీ ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవతకాలపై సిబిఐతో సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపించాయి. మరి ఇన్ని డిమాండ్లు ఇంట్లో కూర్చొని ఎక్స్ వేదికగా రోడ్డు మీదకొచ్చి అరుపులు, కేకలు, ర్యాలీలు, నిరసనలు వీటన్నిటి వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం ద్వారా ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగం ద్వారానే పదవులు వస్తాయి. రాజ్యాంగం ప్రకారమే 5 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కొనసాగుతారు. ఇది లోక్సభకైనా, శాసనసభకైనా ఎక్కడైనా ఇదే రూల్ అయితే అప్లై అవుతుంది కదా. మరి దాన్ని ఎందుకని వైసీపీ పార్టీ సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతుంది? జగన్మోహన్ రెడ్డి 2024లో పులివెంది ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పార్టీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఓకే, ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 10% మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది అని చెప్తున్నారు. సరే, అలానే అనుకుందాం. మరి ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేనే కదా, అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, ఆయనకు కూడా మాట్లాడడానికి టైం ఇస్తారు కదా. ఆయన 11 మంది ఎమ్మెల్యేలంతా వెళ్ళి అసెంబ్లీని అల్లాడించలేరా? ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? లోక్సభ ఎలా జరుగుతుంది? అంతా ప్రతిపక్షం టేక్ ఓవర్ చేసేసింది కదా, మొత్తంగా బైపాస్ చేస్తుంది కదా. అసలు అధికార పక్షాన్ని మాట్లాడినిస్తుందా? అంటే ప్రతిపక్షం అక్కడికి వెళ్ళి ఆందోళన చేయాలా, ఆందోళన చేయొద్దా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నాడంటేనే మీడియా అటెన్షన్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. రాష్ట్రం అంతా ఒక ఇంటెన్షన్తో చూస్తుంది. ఒక మంచి నెరేటివ్ జనరేట్ అవుతుంది. ఒక స్ట్రాటజికల్గా ముందుకెళ్ళినట్టుంటుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి ఎక్స్లో కూర్చొని మీడియాని పిలిచి 3 గంటలు 4 గంటలు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడినా దానికి వచ్చేటువంటి అప్లాస్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కదా. ఓకే, మీరు మాట్లాడలేరు, మీరు అడ్డుకోవచ్చు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ 0 అవర్లోనే మెగా డిఎస్సీపై చర్చ జరగాలి అని బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశానికి వెళ్ళొచ్చు. బీఏసీ సమావేశంలో మీ క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. ఇది చర్చ జరగాలని చెప్పొచ్చు. ఆ చర్చని ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పార్టీ ఒకళ్ళిద్దరు కాదు 11 మంది ఎమ్మెల్యేలు అంటే మంచి ఎమ్మెల్యేలే కదా. 11 మంది మెజారిటీ అంటే మంచి మెజారిటీ అయితే ఆ మంచి మెజారిటీతో వెళ్ళలోకి వెళ్ళి అక్కడ ఆందోళన చేయొచ్చు కదా. రాష్ట్రం అంతా చూస్తుంది, ఉలిక్కి పడతారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అలా గనక సభను స్తంభింపజేస్తే డెఫినెట్గా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. ప్రతి సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి మంత్రిగా నారా లోకేష్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఎందుకు అటువంటి మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు? అవును, మాట్లాడతాడు. మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు. మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుకను ఏదైతే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. జనాలు అటెన్షన్ వస్తుంది. ఆ అటెన్షన్ గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, 2 సంవత్సరాలు మీరు వెళ్ళలేకపోయారు. మొదట్లో వాళ్ళు ఏదైనా మాట్లాడతారనుకోవచ్చు. ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి కదా. మెగా డిఎస్సీ విషయం తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం రాని నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామంటున్నారు, దాని గురించి మీరు మాట్లాడవచ్చు. ఏదైతే ఉమెన్స్కి 1,500 నుంచి 2,000 రూపాయలు ఇస్తానన్నారు కదా, ఆ పథకం గురించి మాట్లాడవచ్చు. లేదు, ఇంకేదైనా పథకం గురించి మాట్లాడవచ్చు. కాదంబరి జత్వానీ ఇష్యూ గురించి మాట్లాడవచ్చు. ఆదాని ఇష్యూలో జగన్ని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మీడియా రాసింది కదా, దాని మీద అభిశంసన తీర్మానాన్ని మీడియా మీద ప్రకటించలేరా? అడగొచ్చు కదా. రెజల్యూషన్ పాస్ చేద్దాం, ఎందుకు ఈ రకమైనటువంటి దగా వార్తలు మీరు రాస్తున్నారో, కాదంబరి జత్వానీ ఇష్యూలో ఏం జరిగిందో, వీళ్ళు జనాలకి ఏం చెప్పారో మీరు చెప్పొచ్చు కదా, ప్రజల ముందు పెట్టొచ్చు కదా. మరి ఇన్ని ఇష్యూలు, ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఏదో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తాం, మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని మీరు చెప్తారు తప్ప, ఉంది శాసనసభ మంచి ప్రయారిటీ,
హై ప్రయారిటీ ఒక డెస్క్ అయితే, ఒక డయాస్ అయితే మీకు ఇచ్చారు కదా, మీరు దాన్ని ఎందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నారు? సరే మీకు మాట్లాడడానికి సమయం ఏమీ లేదు, మీరు స్తంభింపజేయొచ్చు కదా అసెంబ్లీని. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, 11 మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడగలుగుతారా? స్పీకర్ దానికి ప్రయారిటీ ఇస్తాడు కదా. సరే స్పీకర్ ప్రయారిటీ ఇవ్వలేదు, రాష్ట్రం చూస్తుంది కదా, దీని మీద చర్చకు పట్టుబడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి అది రాష్ట్రం అంతా అటెన్షన్ గ్రాబ్ అవుతుంది, గవర్నమెంట్ డిఫెన్స్లో పడిపోతుంది, తప్పనిసరిగా మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా రోడ్ల మీదకి వచ్చి ఈ ఆందోళనలు, ఈ ర్యాలీలు, ఈ సమావేశాలు పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? మళ్ళీ 17వ తారీఖు 18వ తారీఖు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆయన కావాల్సినటువంటి ఒక 4-5 పత్రికలను పిలిపించుకొని ఏదో ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు, వాళ్ళు అడగాల్సింది ఏదో అడుగుతారు. ఇది ఒక రొటీన్ టాస్క్ కదా, ఒక క్యాసెట్లో వేసేసి దాన్ని జనాలకు పబ్లిష్ చేస్తారు. ఇంతోటి మాత్రానికి అసలు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఎందుకు? హ్యాపీగా రాజీనామా చేసేస్తే ఆ 11 సీట్లు కూడా వాళ్ళే గెలుచుకుంటారు కదా. ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే విధులు మీరు నిర్వర్తించలేకపోతున్నారు. స్కూల్కి పిల్లాడు కనుక ఎట్లయితే వెళ్ళనని మారం చేస్తున్నాడు అట్లా మారం చేస్తున్నారు. అంటే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీకు నచ్చట్లేదు, మీరు వెళ్ళట్లేదు, మీ వాయిస్ రాదు మీరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు రాజీనామా చేసేయండి. మీ 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 పొజిషన్లోకి ఎవరొకళ్ళు వస్తారు. మీరు వెళ్ళరు, మీరు మాట్లాడరు ప్రజా సమస్యల మీద. సరే మీరు లేవనెత్తుతున్న సమస్యల మీద మీరు మాట్లాడరు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. ఇదే మీ వితండవాదం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక 10-15 సంవత్సరాలు కంటిన్యూస్గా సీఎంగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ 10-15 సంవత్సరాలు మీరు వెళ్ళరా అసెంబ్లీకి? వాళ్ళు ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళు మీకు సవాల్ చేస్తున్నారు కదా, 11 మంది కూడా మీరు రాజీనామా చేయండి, ప్రభుత్వం పైన ఏ విధమైన వ్యతిరేకత లేదు అని సవాల్ చేస్తున్నారు కదా, ఆ సవాల్ స్వీకరించండి. మీరు రాజీనామా చేసేయండి, 11 మంది రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏదో జనాలు చూస్తారు కదా. ఇప్పుడు మీరు ఉన్నా మీకు శాసనసభ్యత్వం ఉన్నా, శాసనసభ్యత్వం లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ఏదైతే ఎమ్మెల్యేలకు జీతాలు రావడం తప్ప, ఎమ్మెల్యే అనిపించుకోవడం తప్ప, మీరు అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో మాట్లాడరు. సరే మీరు మాట్లాడకపోతే మాట్లాడపోయారు, మీరు వెళ్ళకపోయారు. మిగతా 10 మందికి ఏమైంది? ఆ 10 మంది అని వెళ్ళొచ్చు కదా. ఈ మెగా డిఎస్సీ వీళ్ళే చెప్తున్నారు, కాదంబరి జత్వానీ ఇష్యూ వీళ్ళే చెప్తున్నారు, ఆదాని ఇష్యూ వీళ్ళే చెప్తున్నారు. సో ఇన్ని సమస్యలుంటే ఎందుకు వీళ్ళు మాట్లాడరు? ఒక పక్కన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు, ప్రభుత్వం మా గోడు వినట్లేదు, మా బాధ వినట్లేదు, మేము ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ బాధ అయినా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ తరపున మాట్లాడండి. వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం మీద మీరు ప్రెజర్ పెట్టండి. సో వీటికైతే ఎవరైతే అపోజ్ చేయరు కదా, కనీసం 0 అవరైనా ఉపయోగించుకోండి సమర్థవంతంగా. మీరు వెళితే ఆ చర్చ అనేది, అటెన్షన్ అనేది అసెంబ్లీ వైపు మూవ్ అవుతుంది కదా. అతిపెద్ద డయాస్ని వదిలిపెట్టి మేము రోడ్డు మీదకి వస్తాం, మేము రోడ్డు మీదకి వచ్చి సభలు చేస్తాం, ఈ నిరసనలు తెలియజేస్తామంటే ఎవరికి కావాలి, ఎవరు చూస్తారు? మీకు ఉన్న అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు సమర్థవంతంగా. ఏదో లేని అవకాశాన్ని చుట్టూ, అంటే ఇప్పుడు మీరు మళ్ళీ గెలిచి ఎన్నికల్లో మళ్ళీ 3 సంవత్సరాలు వచ్చిన దాకా ఇవన్నీ సమస్యలుగానే ఉండాలా? మీ ఇంటేక్ ఏంటి? అంటే మీరు ఏంటి, అంటే మీరు ఒకవేళ మీకు నచ్చట్లేదు శాసనసభకి వెళ్ళాలని, వాళ్ళ ఫేస్ మీరు చూడాలని మీరు అనుకోవట్లేదు, రాజీనామా చేసేసేయండి. ఎవరొకళ్ళు వస్తారు కదా, ఏదో ఏపీ వెంకటేశ్వరరావు లాంటోడో లేకపోతే ఎవరొకళ్ళు న్యూట్రల్ పీపుల్ వస్తారు కదా, వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు ప్రభుత్వాన్ని, వాళ్ళు ఇరుగును పెట్టడానికి ప్రయత్నిస్తారు, మేము ఎన్నుకుంటాం వాళ్ళని. మీరు వెళ్ళరు, ఆ ఉన్నటువంటి ఆపర్చునిటీని యూస్ చేసుకోరు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆపర్చునిటీని యూస్ చేసుకోరు. ఏదో మీడియా ముందుకు వచ్చి 4 మాటలు మాట్లాడతారంటే వాటికుంటే శాంక్టిటీ ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు మీరు మాట్లాడే మాటలకి? అదే శాసనసభ వేదికగా మీరు అడిగితే తప్పనిసరిగా మంత్రి సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పి తీరాలి ఏం జరిగిందో. అప్పుడు అడుగుతాడు కదా. మీరు అనవసరంగా మీడియా ముందుకు వచ్చి సవాళ్ళు విసరటం, మీరు నారా లోకేష్ మాట్లాడటం, నారా లోకేష్ మీరు నాతో చర్చకు రావటం మాట్లాడటం కంటే, శాసనసభలో మీరు వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా నారా లోకేష్ తనకు తానే వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది కదా. రేపటి రోజున బొత్స సత్యనారాయణ అడుగుతాడు, బొత్స సత్యనారాయణ ఉండేదానికి ఇంకా మీరెందుకు అసెంబ్లీలో? ఆయన అడిగేదానికి ఆయన శాసనమండలిలో అడుగుతాడు. ఇప్పుడు చూస్తుంటే శాసనసభ ఏమో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి సభ ఏమో డమ్మీ అయిపోయింది. ఏదైతే పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి సభ ఏమో ఇప్పుడు అది హైలైట్ అవుతుంది. ఏది హైలైట్ అవ్వాలన్నా అక్కడ మాకు బలం ఉంది, మేము అక్కడికి వెళ్ళి అడుగుతాం తప్ప శాసనసభకు రాము, మేము అడగం. ఇదేమి ప్రజాస్వామ్యం? ఇదేం పార్టీ నడిపే విధానం? మీకు చేత కావట్లేదు, మీకు చేత కాబట్టి రాజీనామా చేసి పక్క తప్పుకోండి, మీ వల్ల కాదని ఒప్పేసుకోండి హ్యాపీగా. మీరు ఎందుకు అనవసరంగా వచ్చినటువంటి ఆపర్చునిటీ మిస్ చేస్తున్నారు? మీరు సీఎం అయినాకే రండి, మీరు సీఎం అయినాకే వచ్చి మాట్లాడండి, అప్పటిదాకా మాట్లాడకండి. ఎవరో ఒకళ్ళ 11 మంది ఎన్నికవుతారు కదా హ్యాపీగా. వచ్చిన వాళ్ళు అడుగుతారు ఈ ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి సంగతి అని. మీరు ఈలో పోరాటాలు చేసుకోండి, వీధి పోరాటాలు చేసుకోండి, గల్లీలో ఢిల్లీలో ఎక్కడో చోట. మిమ్మల్ని పట్టించుకునే నాదుడు అంటూ ఉండడు కదా. ఎందుకు అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు? మీరు మాట్లాడరు, మీకు చేత కావట్లేదు, మీరు రారు అసెంబ్లీకి, నాకు ప్రతిపక్ష హోదా పదవిస్తేనే వస్తానంటారు, అంతేగాని మీ బాధ్యత మీరు గుర్తెరగట్లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా మీరు మీ బాధ్యత మీరు తెలుసుకోలేకపోతున్నారు. కనీసం 0 అవర్ ఉపయోగించుకోవచ్చు కదా. 0 అవర్లో ఉపయోగించుకొని 0 అవర్లో మీ క్వశ్చన్స్ అడగొచ్చు కదా. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రెస్పెక్టివ్ మంత్రికి ఉంటుంది కదా. అంతేగాని శాసనమండలికి వెళ్ళండి, రేపొద్దున శాసనమండలిలో కూడా బలం తగ్గిపోయింది అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా శాసనమండలిలో బలం తగ్గిపోయింది, ఇక అసెంబ్లీకి రారా? ఇక అసలు పోటీ చేయటం ఎందుకు? హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని ఆ మీడియా సమావేశాలు ఏదో మాట్లాడుకోవచ్చు కదా. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కనుక చేతనైతే ఈ రోడ్డు మీదకి వచ్చి అన్నెసెసరీగా
ఈ సభలు ఈ సమావేశాలు ఏదో జనాన్ని రెచ్చగొట్టడం తప్ప దీనివల్ల ఆయనకు వచ్చేది శూన్యం. ఎందుకంటే అదే మాటలు శాసనసభకు వచ్చి మాట్లాడితే శాంక్టిటీ ఉంటుంది కదా, రికార్డులోకి ఎక్కుతుంది కదా, పలానా పోరాటం చేసింది వైసీపీ పార్టీ అని. అంతే తప్ప ఎవరో 2 రోజులు చూస్తారు, 3 రోజు జనాలకు యాజ్ యూజువల్ అయిపోద్ది, కొత్తగా ఏముంటుంది. అదే నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని స్టేట్ మొత్తం అటెన్షన్ వస్తుంది, నేషనల్ వైజ్గా దానికి సిగ్నిఫికెన్స్ వస్తుంది, ఆ ఇష్యూ మీద ప్రయారిటీ వస్తుంది, ప్రభుత్వం మీద ప్రెజర్ వస్తుంది, మీడియా అటెన్షన్ తీసుకుంటుంది. ఏం జరిగిందో జరగలేదు, ఫ్యాక్ట్ చెక్ జరిగిద్ది. మరి ఇన్ని విషయాలుంటే మరి మీరెందుకు సైలెంట్గా ఉంటారు? అంటే మీరు చెప్తుంది, మీరు ఏదైతే ఈ నిరసనలు ఇది చేస్తుంది రాంగా, మీకే నమ్మకం లేదా? అంటే ఎందుకు మీరు భయపడుతున్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి? సో దీని మీద స్పష్టంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ప్రతిపక్ష పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అంటే వీళ్ళు అనుకోవచ్చు, అంటే రేపటి రోజున జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓటైపోయినా పెద్ద యూజ్ ఏమి ఉండదు, ఆయన అసెంబ్లీకి రానుకుంటే మీకు ఓట్లు పోతాయి కదా. చంద్రబాబు నాయుడు కంటే ఒక అవకాశం దొరికింది. మీరు ఏదైతే అనవసరమైనటువంటి చర్చలు తీసుకొచ్చి మాట్లాడారో, ఆయన ఏదో కన్నీళ్లు పెట్టుకోవటం, ఒక సినిమాటిక్గా క్రియేట్ చేసి ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళారు. మీకు ఏం జరిగిందని మీరు ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి? మీరు వెళ్ళాలి కదా అసెంబ్లీకి. సరే మీరు వెళ్ళరు, మీ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళాలి కదా, ఆ 10 మందిని పంపరు, మీరు వెళ్ళరు. అంటే మీకు జనం ఏం చూసి ఓట్లు వేయాలి? అంటే మీకు సీఎంగా ఎన్నుకుంటేనే మీరు వెళ్తారు, సీఎం లేకపోతే మీరు వెళ్ళరు. ఇక జనాలు అలా అనుకున్నప్పుడు మీకు ఓట్లు ఎందుకు వేస్తారు? మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు అసెంబ్లీకి? సో ఇలా ఎందుకు మీరు ఆలోచించట్లేదు? సో డెఫినెట్గా అయితే ఆయనకున్నటువంటి చేతనైతే ఇదే మెగా డిఎస్సి ఇష్యూపై లోకేష్ నిలదీయాలి అసెంబ్లీలో, చేతనైతే అక్కడ చర్చ పెట్టాలి. అంతే తప్ప ఈ రోడ్ల మీదకి వచ్చి ఆయన పార్టిసిపేట్ చేయకుండా ఏదో ఆ నియోజకవర్గంలో కార్యకర్తలను పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చేది సున్నానే, ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్లో వచ్చేది సున్నానే. సో మర్చిపోవడం, మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.